సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 238వ రోజు ఆగస్టు 25వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 3 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి ఎజ్రా 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మరియు 8వ అధ్యాయము. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము ఎజ్రా 6వ అధ్యాయంలో ఉన్న 22 వచనములు. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా అను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను. దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలను ఉండవలెను. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను, 1 వరుస క్రొత్త మ్రానుల చేతను కట్టింపబడవలెను. దాని వ్రయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసుకుని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి, బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. ఎజ్రా 6వ అధ్యాయము 6వ వచనము నుండి. కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చెను. నది అవతల అధికారి అయిన తత్తెనై అను నీవును, శతర్బోజ్ఞయి అను నీవును, నది అవతల మీతో కూడానున్న అపెర్సెకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారిని, పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. మరియు దేవుని మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమునో చేయక వారి వ్రయమునకు కావలసిన దాని ఇయ్యవలెను. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడెలే గాని, గొర్రె పొట్టేళ్లే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షారసమే గాని, నూనెయే గాని యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించున్నట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. ఇంకనూ మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచిన ఎడల వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాసి చేయబడును. ఏ రాజులే గాని, ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని, మరియు అది అతి వేగముగా జరగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. ఎజ్రా 6వ అధ్యాయము 13వ వచనము నుండి. అప్పుడు నది ఇవతల అధికారి అయిన తత్తెనైను, శతర్బోజ్ఞయిను, వారి పక్షముననున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్తయైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞననుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడియందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇశ్రాయేలీయులను
యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రె పిల్లలను ఇశ్రాయేలీలకందరికిని పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి. ఎజ్రా 6వ అధ్యాయము 19వ వచనం నుండి. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. యాజకులను, లేవీయులను తమ్మును తాము పవిత్రపరుచుకుని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును, తమ బంధువులైన యాజకుల కొరకును, తమ కొరకును పస్కా పశువును వధించిరి. కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకునిన వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించిరి. ఏలయనగా ఇశ్రాయేలీల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. ఇంతటితో ఎజ్రా 6వ అధ్యాయంలో ఉన్న 22 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము ఎజ్రా 7వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు సెరాయా కుమారుడై ఉండెను. సెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కీయా కుమారుడు, హిల్కీయా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహీటూబు కుమారుడు, అహీటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా మెరాయోతు కుమారుడు, మెరాయోతు జెరహ్యా కుమారుడు, జెరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, బుక్కీ అబీషూవా కుమారుడు, అబీషూవా ఫీనేహాసు కుమారుడు, ఫీనేహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీలు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడియందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా 7వ అధ్యాయము 11వ వచనము నుండి. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీలకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఈలాగు సెలవిచ్చెను.
చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయమేమనగా ఈ రాజ్యమందుండు ఇశ్రాయేలీలలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. మరియు యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవలెను. మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకుని పోవలెను. తడవు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రెపిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలను కొని యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకియ్యబడును. మరియు రాజునైన అర్తహషస్త అను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకిచ్చు ఆజ్ఞ ఏదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయవలెను. 1000 తూముల గోధుమలు 200 మనుగుల వెండి 300 తూముల ద్రాక్షారసము 300 తూముల నూనె లెక్క లేకుండా ఉప్పును ఇయ్యవలెను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలెను? మరియు యాజకులను లేవీయులను గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను దేవుని మందిరపు సేవకులునైన వారందరినీ గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలుసుకొనిడి. మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపవలెను. ఎజ్రా 7వ అధ్యాయము 27వ వచనము నుండి. యెరూషలేములో నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపచేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. ఇంతటితో ఎజ్రా 7వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము ఎజ్రా 8వ అధ్యాయంలో ఉన్న 36 వచనములు. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఫీనేహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును, షెకన్యా,
పరోషుల వంశములలో జెకర్యాయు వంశావళికి 150 మంది పురుషులను లెక్కింపబడిరి. పహత్మోయాబు వంశములో జెరహ్యా కుమారుడైన ఎల్యోయేనయ్యు 200 మంది పురుషులను, షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును 300 మంది పురుషులను, ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును 70 మంది పురుషులను, ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు 70 మంది పురుషులను, షెఫట్యా వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు 80 మంది పురుషులను, యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు 218 మంది పురుషులను, షెలోమీతు వంశములో యోసిప్యా కుమారుడును 160 మంది పురుషులను, బేబై వంశములో బేబై కుమారుడైన జెకర్యాయు 28 మంది పురుషులను, అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును 110 మంది పురుషులను, అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలీపేలెటును యెహీయేలును షెమయాయు 60 మంది పురుషులను, బిగ్వయి వంశములో ఊతయిను జబ్బూదును 70 మంది పురుషులను. ఎజ్రా 8వ అధ్యాయము 15వ వచనము నుండి. వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము అనువారిని ఉపదేశకులగు యోయారీబు, ఎల్నాతానులను పిలువనంపించి కాసిప్యా అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకుని వచ్చునట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతీనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియచెప్పితిని. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని, షేరేబ్యాను అతని కుమారులను, సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవీ వంశస్థుడు. హషభ్యాను అతనితో కూడా మెరారీయుడగు యెషయాను అతని బంధువులను వారి కుమారులునైన 20 మందిని వారు తోడుకుని వచ్చిరి. మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీనీయులలో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదహరింపబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని అనగా షేరేబ్యాను, హషభ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇశ్రాయేలీలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని. 1300 మనుగుల వెండిని, 200 మనుగుల వెండి ఉపకరణములను, 200 మనుగుల బంగారమును, 7000 తులములు గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి.
ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని. కాబట్టి యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకుని యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకునిరి. ఎజ్రా 8వ అధ్యాయము 31వ వచనము నుండి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను. అతనితో కూడా ఫీనేహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీయులైన యేషూవా కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవధ్యాయును కూడా ఉండిరి. సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి. మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవునికి దహన బలులు అర్పించరి. ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను 96 పొట్టేళ్లను 77 గొర్రెపిల్లలను పాప పరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించిరి. వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. ఇంతటితో ఎజ్రా 8వ అధ్యాయంలో ఉన్న 36 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములు ఎజ్రా 6వ అధ్యాయము 7వ అధ్యాయము మరియు 8వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.